యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోకరంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పర్యటించారు. ధర్మారెడ్డిపల్లి కాలువను పరిశీలించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కాలువల అభివృద్ధికి నోచుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ కాలువల పేరుతో లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కాలువల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ధర్మారెడ్డిపల్లి అభివృద్ధికి 123 కోట్లు కేటాయించామని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడికి సంబంధించిన భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన కాలువలు బునియాద్ కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువల మీద పదే మరి ముఖ్యమంత్రి గారిని కలవడం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మన ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, మన ఉమ్మడి జిల్లా మంత్రి మరి ఉత్తమ్ కుమార్ గారిని కలవడం, మరి 4 సార్లు కలవడము చేయడము, వారికి క్షుణ్ణంగా పరిస్థితి అర్థమైనాక నేనే కాక వీరేశం గారు, మందుల శామ్యుల్ గారు, ఐలయ్య గారు ఎప్పుడు పోయినా నలుగురం పోయి మరి ఈ ప్రాంత సమస్య, ఈ 5 నియోజకవర్గాల సమస్య, భువనగిరి నియోజకవర్గం, అటు నకరకలు, తుంగతుర్తి, ఆలేరు, అటు చౌటుప్పల 5 నియోజకవర్గాలకు సంబంధించిన సమస్య, ఒక్కొక్క కాలువ 3-4 మండలాల మీదకి వెళ్ళి పోతూ దాదాపు 10-12 మండలాల సంబంధించి రైతుల సమస్య ఇది. గత నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ కాలువలకు అంకురార్పణ జరిగింది. కాలువలు ముందుకు పోయినాయి. మరి ఆ తర్వాత తదనంతరం 30-40% పనులైనాయి. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో జలయజ్ఞంలో భాగంగా లేని కాలువలను తయారు చేసినాం. కానీ తదనంతరం ప్రభుత్వాలు పట్టించుకోలే. ముఖ్యంగా గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ పాలన అసలు పట్టించుకున్న పాపాన పోలే. ఇక్కడికి సంబంధించిన భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన కాలువలు బునియాద్ కానీ పిలాయిపల్లి